మీరు సిఎస్కే ఫ్యాన్స్, ఎంఐ ఫ్యాన్స్, ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ కార్చిన కన్నీరు భరించాల్సింది, మోయాల్సింది మీరే. అసలుకు ఏంటి, ఎందుకు ఈ మాట చెప్తున్నా అనుకుంటున్నారా? ఆర్సీబీ టీం వచ్చే సంవత్సరం నుంచి ఐపీఎల్లో బ్యాన్ కావచ్చు ఒక సంవత్సరం పాటు, లేదా వచ్చే సంవత్సరం నుంచి ఆర్సీబీ టీం అనేది పూర్తిగా లేకపోవచ్చు. దీనికంతా కారణం ఎవరు? గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ చేసిన తప్పు. కానీ దీన్ని టీం మీదకి నెట్టుకొచ్చారు. సరే, టీం కూడా ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంది, ఎందుకంటే టీం కూడా నెసరీ ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ ఒక విరాట్ కోహ్లీ ఏం చేశాడు? ఆయనకు మీద పడి అరెస్ట్ చేయాలని ట్రెండ్ చేసిందంతా సిఎస్కే ఫ్యాన్స్ మరియు ఎంఐ ఫ్యాన్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇక వచ్చే సంవత్సరం నుంచి ఆర్సీబీ టీం ఉంటుందో లేదో ఎందుకు అంటున్నానంటే, ఆర్సీబీ టీంను అమ్మాలని ఫిక్స్ అయిపోతున్నారంట ఓనర్ గారు. ఇదంతా కారణం ఎవరు? ఇంత జరిగిన నాలుగే వాళ్ళు ఆ టీంనే వద్దనుకుంటున్నారు. ఒక్క కప్పు గెలిచామని మేము 18 ఏళ్ళు నిరంకుశంగా మేము ఎదురు చూసినందుకు ఫలితం మేము ఆనందపడకుండా చేసింది కేవలం సిఎస్కే ఫ్యాన్స్, ఎంఐ ఫ్యాన్సే. గుర్తుపెట్టుకోండి, ప్రతి కన్నీటుకు మీరు కన్నీరు కార్చే రోజు పరమేశ్వరుడు మీకు ఇస్తాడు. పరమేశ్వరా!